దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కీర్తనలు 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి కలదు. మన హృదయంలో దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, దొంగతనములు, దేవదూషణ మన హృదయంలో నుండే బయటకు వస్తున్నాయని బైబిల్ మనలను హెచ్చరిస్తూ ఉన్నది. మన హృదయం మనలను తప్పుదోవ పట్టించటమే కాకుండా దేవునికి వ్యతిరేకమైన పనులను కూడా మనతో చేయిస్తూ ఉంటుంది. మన హృదయంలో ఏదైతే కోరుకుంటామో ఆ పని చేయటం కోసం మనకి ఎన్ని కారణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి తప్పు పనులు చేయక ముందే మన హృదయంలో పుట్టే ఆలోచనలను మనం ఎలా జయించవచ్చు అంటే, మనకు ఉన్నది ఒక్కటే మార్గము, అది పాపము చేయకుండా మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవటమే. అప్పుడు మనము పరిశుద్ధులంగాను దేవుని బిడ్డలముగా జీవించుదము గాక. ఆమేన్.